అన్నమయ్య జిల్లా రాజంపేట టౌన్ సాయినగర్ 24వ వార్డు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. అనంతరం సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయల చెక్కును అందజేస్తుంది. అలాగే రాష్ట్రంలోనే మన రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వాన్ని ఎక్కువ మంది కార్యకర్తలకు ఇప్పించి ప్రథమ స్థానంలో నిలపాలని మాట్లాడడం జరిగింది. అలాగే 100 రూపాయల సభ్యత్వానికి 5 లక్షల ఇన్సూరెన్స్ టీడీపీ సభ్యత్వం తీసుకుంటే మీ కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో రాజంపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించిన మన రాజంపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలపాలని అన్నారు. మున్ముందు తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఊరూరా ఉద్యమంలో చేపట్టి ప్రతి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యుడిగా చేర్పించాలని ఆయన మాట్లాడారు. దాదాపుగా 4 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలనేది పార్టీ నిర్ణయం. 2 లక్షలు ఇప్పటికి దాటిన కొన్ని నియోజకవర్గాల్లో మన రాజంపేట కూడా ఒకటి. దాంట్లో మన రాజంపేట అసెంబ్లీ నుంచి మనం 57,000 నిన్నటితో పూర్తి చేసుకున్నాం. 2 లక్షలు పార్లమెంట్ షేర్ అయితే 57,000 ఒక్క రాజంపేట అసెంబ్లీదే ఉంది. అంత బాగా చేస్తా ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1 లక్ష సభ్యత్వాలు అనుకొని మనం మొదలు పెట్టినాం. ఆ రోజు మనం చివరి స్థానంలో ఉన్నాం. చివరి స్థానంలో ఉన్నప్పుడు 1 లక్ష సభ్యత్వాలు అనుకున్నప్పుడు ఇది నిజంగా చేయగలమా లేదా అనేది ఒక అనుమానము ఆలోచన వచ్చినప్పుడు లేదు మనం చేయగలమని అందరం కలిసికట్టుగా అనుకొని ఈరోజు రాష్ట్రంలో 3వ స్థానానికి చేరుకున్నాం 57,000తో. ఇంకా మనం 43,000 చేసుకుంటే మనం అనుకున్న సభ్యత్వం రీచ్ అవుతాం. ఒక్క నెల కాలంలో, ఒక్క నెల కంటే తక్కువ 25 రోజుల్లో మనం 53,000 చేసినాం, 57,000 చేసినాం. ఇంకా మనకు 2 నెలలు టైం ఉంది. ఖచ్చితంగా మిగిలిన 43,000 చేసుకొని రాష్ట్రంలో 1 లక్ష సభ్యత్వాల లో రాజంపేట చేరాలని 1 లక్ష రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవడం కంటే 1 లక్ష మందిని చేర్చి ఒక నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తే తెలుగుదేశం పార్టీకి అంతకంటే మించి మనం చేయగలిగే మేలు ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ బాగా బలపడుతుంది. నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీ టికెట్ నాకు ఇచ్చినందుకు గాను పార్టీకి నేను ఇది చేయాలనుకున్నాను. 1 లక్ష మందిని చేర్పించి పార్టీని ఎప్పటికీ ఇక్కడ బలంగానే పార్టీ నా మీద ఏదైతే నమ్మకం పెట్టిందో ఆ నమ్మకానికి 2 మేలు నేను పార్టీకి చేయాలనుకున్నాను. అందులో భాగంగానే మనం 1 లక్ష సభ్యత్వాలు 1 లక్ష మందిని చేర్పిస్తాము అనే ఆలోచనతో నేను చేసిన ఆలోచనకు సహకరిస్తూ ఉంటే మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే నెలన్నర కాలం లోపల మనం ఆ టార్గెట్ కంప్లీట్ చేసి తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలోపేతం చేస్తే ఇటువంటి పేద ప్రజలకు న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీ బలోపేతం అయితేనే. తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకపోతే పోయిన 5 ఏళ్లు మీరు పొరపాటున ఓటేసి కొద్దిమంది ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. ఎవరంటే వాళ్ళు అధికారంలోకి వస్తే పేదలను పట్టించుకునే వాళ్ళు ఉండరు. పట్టించుకోకుండా ఉండడమే కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా లాక్కుంటారు. వాళ్ళకు అన్యాయం జరిగితే ఈ రోజు కూడా కొన్ని ఆఫీసులు ఇంకా సెటరేట్ కాలే. అన్యాయం జరిగితే వాళ్ళు పోయి చెప్పుకునేదానికి కార్యాలయాల్లో కొన్ని చోట్ల ఇంకా మనం స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికంటే వాళ్ళకి అధికారం ఇవ్వకుండా ఒక మంచి రాజకీయ పార్టీలో అందరూ సభ్యత్వం తీసుకొని ఆ రాజకీయ పార్టీని అధికారంలో పెడితే ప్రజలకు జరిగే మేలు ఏమిటి, తెలియకుండా పొరపాట్లు చేస్తే జరిగే కీడు ఏంది అనేది పోయిన 5 ఏళ్లు చూసాం. కాబట్టి ఆ పొరపాటు ఇంకా జరగనీయకూడదు. అందరూ మీ అందరినీ తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరమని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.